దేవానికి స్తోత్రాలయ్యా. నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. నా మాటలో, నా నాలుకలో, నా ప్రవర్తనలో, నా చూపుల్లో మీరుండి మాట్లాడండి అయ్యా. ఏసయ్యా, నా హృదయంలో మీరు ఉండాలి ఏసయ్యా. అయ్యా, నువ్వు నా హృదయంలో మీరు లేకపోతే నా ప్రభు నా తండ్రి, నేను చెప్పబోయే సాక్ష్యం నా ప్రభు నా తండ్రి కనివిజవుతుంది ప్రభు తండ్రి నాయన. నీవు ఉంటేనే నేను చెప్పబోయే సాక్ష్యం నిజమైన సాక్షిగా నేను పలకగలుగుతా ప్రభా. నా హృదయంలో ఉండండి అయ్యా. ఇప్పుడే నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నా ప్రభు నాయన. అయ్యా, నీ యొక్క పరిశుద్ధాత్మ నాలో నా తండ్రి నింపబడాలి ప్రభు తండ్రి నాయన. నీకే స్తోత్రాలు తండ్రి. నాతో మాట్లాడినవయ్యా. అయ్యా, పెద్దపల్లి గ్రామం ద్వారా నా ప్రభు, పెద్దపల్లి గ్రామం ఎస్పీ బొమ్మతో ఎస్పీ బొమ్మ ద్వారా నువ్వు నాతో మాట్లాడినవు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. అందరికీ వందనాలు. పెద్దపల్లి గ్రామం సంఘ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్తిగా వందనాలు. నేను లైవ్ చూడంగానే నేను లైవ్ ఎస్పీ బొమ్మ లైవ్ ఓపెన్ చూసిన అదే టైంన నేను ఎలాంటి బలహీనత ఉన్నా అదే దేవునికి తెలుసు. నా బలహీనతించి దేవుడు నన్ను ఎంతో గొప్పగా విడిపించిండు. అమ్మదార నాతో మాట్లాడడం జరిగింది. సాక్ష్యం గొప్ప సాక్ష్యం అండి. ఇది నిజమైన సాక్ష్యం అండి. నాకు ఎలాంటి బలహీనత ఉన్నదనేది దేవుని తెలుసు. నాకు అమ్మ ద్వారా ఎంతమందికి అయితే గుండె నొప్పి ఉన్నదో, గుండె సమక్ష దేవుడు ముట్టబోతుండో అన్నప్పుడు నేను వెంటనే రిసీవ్ చేసుకున్నాండి. దేవుడు నాలో ఆయన ప్రభావం నన్ను తాకిందండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఎవరికైతే ఇల్లు లేదో ఎవరి గృహాలు అయితే ఆగిపోయినాయో దేవుడు మార్గంలో తిరగబోతుండో కార్యం చేస్తాడు బిడ్డ అన్నప్పుడు ఆ యొక్క నా బాధ, నాకు ఇల్లు బాధ కూడా ఉందండి నా మనసులో. ఎప్పటికీ నేను ప్రేయర్ చేసినప్పుడల్లా బాధపడేదాన్ని. దేవా, నా దగ్గరనైతే డబ్బులు లేవు, నేనేం చేయాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. కానీ దేవుడు నాకు మార్గంలో తెరిచిండని, ఆలస్యమైనా కూడా అర్థమైన కార్యములు చేస్తానని దేవుడు నాకు మాట ఇచ్చిండండి. అమ్మదారా నాకు వెంటనే ఆయన ప్రమాదం అమ్మ పిలిచిన వెంటనే నాలో సమాధానం కలిగిందండి. నా హృదయంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతుండ అనుకున్నాండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఇది నిజమైన సాక్ష్యం అండి, నమ్మండి. నరాల బలహీనత ఎవరికైతే ఉన్నదో వాళ్ళని దేవుడు ఏడిపించబోతున్నాడు అన్నప్పుడు అది నేను అసలు నేను అట్లా అనుకోలేండి. కానీ ఎమ్మటే ఆయన ప్రభావం నాలో నింపిండండి. ఆయన వెలుగు అనేది నా పైన నింపిండు. ఆయన పరిశుద్ధాత్మ అనేది నా పైన నింపిండండి. దేవునికి నా వందనాలు. కానీ ఆయన ప్రభావం నాలో 4 సార్లు నన్ను తాకిందండి. ఆయన గొప్ప దేవుడు అండి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. ఆ బిడ్డను ఇంకా వాడుకోవాలి యేసయ్యా. బలమైన శక్తి బిడ్డగా వాడుకోవాలి యేసయ్యా. నిజంగా అండి, నాకు గొప్ప కార్యం చేసిండండి దేవుడు. నాకు కడుపులో నొప్పి బాగా విపరీతమైన నొప్పి ఉంటుందండి ప్రతి నెల. నేను నిన్న పొద్దున్నాక నేను నొప్పితో పడుకున్నాండి. నాకు సాయంత్రం నేను 10 గంటలకి అమ్మ లైవ్ స్టార్ట్ చేసినండి, చూసిన. అదే టైంలో స్టార్ట్ చేసడంతోనే ఎమ్మటే అమ్మ కడుపులో నొప్పి బాగా ప్రతి నెల ఇట్లా తనలాడుతుర్రు, నొప్పి ద్వారా బాధపడుతుర్రు, దేవుడు ముట్టబోతుండు అన్నప్పుడు వెంటనే నేను ఒక 2-3 నిమిషాల లోపే ఎమ్మటే నాకు నొప్పి తగ్గుయిందండి. దేవునికి నా వందనాలు. దేవుడు నాకు దేవునికి నేను ఎంత వ్యతిరేకంగా కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా ఉన్నా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టట్లేడండి. గొప్ప దేవుడు అండి, నిజమైన దేవుడు అండి.
నాకు కార్యం చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడండి. నమ్మండి. గొప్ప అమ్మ చెప్పేది నిజంగా అమ్మని గొప్పగా వాడుకుంటున్నాండి దేవుడు. ఇంకా వాడుకోవాలని నా హృదయపూర్తిగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఇంకొకటి సాక్ష్యం, పొద్దుగాల నైటు నొప్పి గురించి అమ్మ ప్రేయర్ చేసింది. నొప్పి తగ్గింది. ప్రేయర్లో దేవుడు ముట్టబోతుండు అని అన్నప్పుడు నాకు నొప్పి తగ్గడం జరిగింది. తెల్లారి ఈరోజు ఉదయాన అమ్మకి ఫోన్ చేసినండి. చేసి అమ్మ మీరు నాతోని దేవుడు మీ ద్వారా మాట్లాడిండమ్మ, నాకు నొప్పి తగ్గిపోయిందమ్మ అన్నప్పుడు దేవునికి స్తోత్రం. దేవుని హస్తం ఎప్పటికీ నీ పైన ఉంటుంది బిడ్డ, దేవునికి మహిమ కలుగును కాక అని అమ్మ సరే బిడ్డ ప్రేయర్ చేయండి అమ్మ, నాకు కొంచెం సమాధానం లేదమ్మా పొద్దున్నుండి అన్నప్పుడు అమ్మ ప్రేయర్ చేసింది. ఎస్పీ బామ్మ నా కోసం కొంచెం ప్రేయర్ చేయండి అమ్మ అన్నప్పుడు ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు కూడా నింపిండండి. అబ్బా ఎంత బలంగా దేవుడు వాడుకుంటున్నానేది. ఇంకా అమ్మకు దేవుని బలమైన శక్తి అమ్మ మీద ఉండాలని నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాండి. కానీ మీరు కూడా చూడండి, అమ్మ ద్వారా ఆ దేవుడు అమ్మ మీద ఉండి అమ్మను ఎంతో బలంగా వాడుకుంటున్నాండి. నా విషయంలో ప్రతి ఒక్క విషయం నేను ఫస్ట్ సారి అండి నేను లైవ్ చూడడం. నేను మొన్న నైట్ చూసినండి, మళ్ళీ నైట్ చూసినండి నేను. కానీ ఎన్ని రోజులు ఇంతకుముందు నేను అమ్మ లైవ్ నేను ఎప్పుడూ చూడలేదండి. దేవునికి నా వందనాలు. దేవుడు నన్ను విడిపించిన దేవుడు. మీరు అమ్మ లైవ్ చూడండి. నన్ను విడిపించిన దేవుడు మీకు కూడా మీ సమస్యలు కూడా విడిపిస్తాడు. గొప్ప దేవుడు అండి, నమ్మదగిన దేవుడు అండి. ఈ వీడియో ఈ లైవ్ అందరికీ సెండ్ చేయండి. దేవునికి నా వందనాలు. చిన్న సాక్ష్యం, నా కోసం నా బిడ్డ కోసం ప్రే చేయండి. మీకోసం, పెద్దపల్లి గ్రామం కోసం, అమ్మ కోసం, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కోసం నేను కూడా ప్రేయర్ చేస్తానండి. అమ్మ నీకు వందనాలు అమ్మ. చిన్న సాక్ష్యం, దేవుడు దీవించుగాక. ఆమేన్.